వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర మైతో ఓసియాబాయ్ అండ్ తోస్ చెప్తున్నాడు. సో ఇప్పుడు వచ్చేసి మేము జామ్నగర్ లో వచ్చేసి స్టే చేసాము. ఎందుకంటే డైరెక్ట్ గా ద్వారకాకి వెళ్తే అక్కడ ప్రైజెస్ చాలా ఎక్స్పెన్సివ్ ఉందని చెప్పాను కదా. సో జామ్నగర్ లో ఒక హోటల్లో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరుతున్నాం మేము ద్వారకాకి. ద్వారకాకి వెళ్ళడానికి ముందు జామ్నగర్ ఇంకా వెళ్ళేటప్పుడు ఫస్ట్ మనకైతే జ్యోతిర్లింగం వస్తుంది. సో జ్యోతిర్లింగం తర్వాత శివరాజ్పుర బీచ్ వస్తుంది. సో అది వచ్చేసి బ్లూ ఫ్లాగ్ బీచ్. సో అది ముగించుకొని తర్వాత మనము ద్వారకాకి వెళ్దాము. సో ఇవన్నీ లైన్ గా ఉంటుంది. సో లైన్ గా చేసుకొని వెళ్దామండి. సో జామ్నగర్ ఇంకా మేము ఏంటి ఫస్ట్ జ్యోతిర్లింగం దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. కాకపోతే ద్వారకా 12:30 క్లోజ్ చేస్తారు. మేము జ్యోతిర్లింగం ముగించుకొని అక్కడి ఇంకా శివరాజ్పుర బీచ్ కి వెళ్ళి అక్కడి ఇంకా ద్వారకాకి వెళ్ళాలని 12:30 దాటిపోతుంది. ఎందుకంటే మేము బ్రేక్ఫాస్ట్ అవి తినాలి కదా. సో అందుకోసం మేమేం ప్లాన్ చేసాం, 15 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అవుతుంది మాకు. సో పర్వాలేదు, ఫస్ట్ ద్వారకాకి వెళ్ళి అక్కడ టెంపుల్స్ ఫినిష్ చేసుకొని తర్వాత బీచ్, తర్వాత జ్యోతిర్లింగం చూసుకొని తర్వాత వెళ్దామని. జామ్నగర్ ఇంకా ద్వారకా వెళ్ళే దారిలో ఇది రివ్యూస్ బాగుందని ఇక్కడ స్టాప్ చేసాం. ఫుడ్ పర్వాలేదు, ఎక్కువైంది కదా అన్న, చాలా ఎక్కువ వేసారు. బ్రేక్ఫాస్ట్ చేసి ఎలా ఉండింది టబ్బీ? బాగుండింది. మా వాడు పూరి అయ్యేసరికి కొంచెం పూరి చెన్నా కూర అయితే తిన్నాడు. చెన్నా కూరలో కొంచెం ఉప్పు ఎక్కువ ఉండింది, కానీ పర్వాలేదు. బాగా నోరైతే చెడిపోయింది నిజంగా. రోజు నాకు ఫుడ్ ఇదే కంప్లైంట్ అయిపోయింది. ఈరోజు కొంచెం పర్వాలేదు. ద్వారకాలో క్యూ అయితే భయంకరంగా ఉండింది. అండ్ అది వచ్చేసి మూవింగ్ క్రౌడ్ కూడా కాదు. సో చాలా భయం వేసింది ఆ రష్ చూసి. చాలానే రష్ ఉండింది. బట్ లక్కీలీ మాకెవరో ఏజెంట్ దొరికి పర్ పర్సన్ 500 తీసుకొని మాకు క్విక్గా దర్శనం అయితే చేపించేశారు ఆయన. కార్ పార్కింగ్ దగ్గర కార్ అయితే పార్క్ చేసేసి అక్కడి ఇంకా ఆటో తీసుకొని గుడి దగ్గరికి అయితే వెళ్ళాము. సో దర్శనం అయితే బాగా జరిగింది. ద్వారకాలో అయిపోయింది మా దర్శనము. ఇప్పుడు నెక్స్ట్ జ్యోతిర్లింగంకి వెళ్తున్నాము. ఈ జ్యోతిర్లింగం దగ్గర కూడా చాలా బాగుంది దర్శనం. అండ్ ఇక్కడ క్రౌడ్ వచ్చేసి మూవింగ్ క్రౌడ్ ఉండటం వల్ల పెద్ద కష్టం అనిపించలేదు. నాగదోషాలు ఉన్న వాళ్ళు ఇక్కడ పూజలు చేపిస్తే మంచిదంట. సో దర్శనం అయితే బాగా జరిగిందండి. నాగేశ్వర జ్యోతిర్లింగము. సో ఇక్కడ దర్శనం ఫినిష్ చేసుకొని ఇప్పుడైతే మనము శివరాజ్పురి బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఎలా ఉన్నారు శ్రేయాన్ చూపి ఫేస్. మా వాడు కూడా చక్కగా బుట్ట అయితే లోపల గుళ్ళో పెడుతున్నారు. వద్దులేను అక్కడ ಅಲ್ಲ ಹೇಗಿರ್ತಾವು ನೀಲ್ಲಪ್ಪ ಎಲ್ಲ Right, then you will arrive at your destination. $240 kilometers Somnath temple. అదొన్నా 40. ఇవన్నీ టర్టల్స్ అంతా ప్లేస్ చేసేది ఇవన్నీ చేస్తారనిపిస్తుంది. టర్టిల్స్ ఈ బీచ్ లోనా? సో టికెట్ వచ్చేసి 50 రూపాయలు తీసుకున్నారు. 30 రూపాయలు టికెట్, పార్కింగ్ 50, ఒకరికి వచ్చేసి 30 టికెట్ అయితే. సో టోటల్ 90 అయింది మాది. ఎండ ఎక్కువ ఉంది. ఫుల్ వాటర్ చూడు, బ్లూ కలర్ లో బ్యూటిఫుల్ చల్లగా ఉంది నీళ్ళు. చాలా చల్లగా ఉన్నాయి మా వద్దు. ఇంకొక సైడ్ ఏమో ఆపోజిట్లో యాక్టివిటీస్ అవి చేస్తూ ఉన్నారు. అండ్ ఈ సైడ్ వచ్చేసి యాక్టివిటీస్ లేదు, అక్కడైతే యాక్టివిటీస్. ముళ్ళు గుచ్చుకుంటాయి పదా.
నా తిప్పుతాను నేను. ఇది వేసుకే ఫోన్ ఉంది నా వారా ఈ ప్లేస్ చాలానే బాగుండింది చూడ్డానికి. అండ్ ఆ బ్లూ వాటర్ అయితే సూపర్గా ఉన్నింది. అండ్ చాలా క్లీన్గా మెయింటైన్ చేశారు బీచ్ని అయితే వీళ్ళు. మా రౌడీ బేబీ మాత్రము ఇక్కడ చాలా అంటే చాలానే ఎంజాయ్ చేశారు. కొంతసేపు బాగా ఆడి టయర్డ్ అయ్యేదాకా ఆడాడు చక్కగా. సో టెంపుల్ విజిట్ అయిపోయింది కాబట్టి ఎంతసేపు కావాలో అంతసేపు తను ఇక్కడ ఆడిన తర్వాత మేమైతే రూమ్కి వెళ్దామని డిసైడ్ చేసుకున్నాము. డబ్బే ఇచ్చాడు. ఇప్పుడైతే డైరెక్ట్గా మేము గిర్కి వెళ్ళిపోతున్నామండి. ఎందుకంటే సోమనాథ్ టెంపుల్కి వెళ్తే రష్ ఉంటుందని. మీరు కనుక ఈ సైడ్ ఇంకా ఇప్పుడు మేము వెళ్ళే రూట్ తీసుకుంటే మీరు సోమనాథ్ టెంపుల్ ఫినిష్ చేసుకొని అక్కడ స్టే చేసే పని అయితే అక్కడ చూసుకొని నెక్స్ట్ గిర్ అలా వెళ్ళండి. రూట్ అయితే అలాగే వస్తుంది. కానీ మాకు టైర్డ్గా ఉంది కాబట్టి మేము డైరెక్ట్ గిర్కి వెళ్ళిపోయి మళ్ళీ బ్యాక్ వద్దాము, వచ్చి సోమనాథ్ చూసుకొని మళ్ళీ రావడానికి ముందు గిర్ల సఫారీ ఫినిష్ చేసుకొని తర్వాత ఏంటి ఇక్కడ సోమనాథ్ చూసుకొని తర్వాత డైరెక్ట్గా డ్యూకి వెళ్ళిపోదామని ప్లాన్ ఉండేది మాది. సో మీరు మ్యాప్స్లో చెక్ చేసుకోండి ఏది దగ్గరకు ఉందో మీ లొకేషన్కి. దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. పెట్రోల్ ఏంటి కొంచెం మిగిలియచ్చు. కాకపోతే మాకు విను ఒక్కడే కాబట్టి డ్రైవ్ చేయటము మనం సరే వచ్చి రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుదామని చెప్పారు. అండ్ ఫుడ్ మెయిన్గా మేము ఇప్పుడు మధ్యాహ్నం తిన్న రెస్టారెంట్ది నేనేం పోస్ట్ చేయట్లేదండి. ఎందుకంటే ఆన్ ద వే కొంచెం బాగుంది చూడడానికి అంటే అక్కడికి వెళ్ళి తింటున్నాము. పర్టికులర్ ఫేమస్ ప్లేసెస్ అయితే ట్రై చేయలేదు. పోస్ట్ చేసి ఫుడ్ ట్రై చేయండి అని చెప్పను. సో ఏదో ఒక రెస్టారెంట్ దొరికింది, ట్రై చేసాము. ఫుడ్ ఓకేగానే ఉన్నింది, ఏమంత గ్రేట్ కాదు. సో అందుకోసమే నేనైతే పోస్ట్ పెట్టట్లేదు అన్ని రెస్టారెంట్స్ది డీటెయిల్స్. అండ్ మేము వెళ్ళేసరికి నైట్ 8:33 అవుతుంది మా లొకేషన్కి అయితే. సో అందుకోసం ఇంకా వెళ్ళి డిన్నర్ తిని రిలాక్స్ అయిపోవటమే. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా స్టార్ట్ చేస్తాము. సో ఈ 2 టెంపుల్ సఫారీ ముగించుకొని డ్యూలో ఏమైనా చూసేది ఉంటే చూసి తర్వాత ఇంకా డైరెక్ట్ బెంగళూరుకి వెళ్ళిపోతాం మేము. నాన్ చేస్తారా నువ్వు? ఏసీ వేసావా? ఎక్కడ ఇంకా ఆన్ అయ్యా అని చూస్తా. దొంగ చేసింది అన్ని. బ్యూటిఫుల్ సన్సెట్ అండి. ఇప్పుడు వచ్చేసి గిర్క్ ఆన్ ద వేలో ఉన్నాము. వెళ్ళే దారిలో వచ్చేసి ఇలాగా బీచ్ అయితే ఒకటి కనిపిస్తుంది. చాలా పెద్దగా ఉంది బీచ్. పెద్దగా ఉండటం బీచ్ పెద్దగానే ఉంటుంది. చెప్పు ఇప్పుడు. ఇప్పుడు నాన్నకి ఏం చెప్పావు చెప్పు. ఇక్కడ క్లైమేట్ కి ఆ కోల్డ్ కి లిప్స్ అంతా పగిలిపోయింది. మా ఊరికి ఫుల్ ఎర్రగా అయిపోయింది. ఇక్కడ పుండు అయింది. లైన్ పిల్లి మమ్మ పేరు, నేను టైగరు, అమ్మమ్మ వాడినే చెప్పు. నిన్ను 50 రూపీస్ ఛార్జ్ చేశారు ఇక్కడ. మేము ఒక ప్లేస్లో స్టాప్ చేసాము. అక్కడైతే ఆడేదంతా ఉంది.
సో గిరిలో స్టే చేయడానికి ఇప్పుడు నైట్ అయితే వచ్చేస్తున్నాము అరణ్య విల్లాస్కి.